హారిబుల్ డెత్. ఈ హత్య చేసింది ఎవరో తెలుసా? తెలుసండి, లక్ష్మి అండి. లక్ష్మి? అవునండి, ఇంతకు ముందు ఈ ఊళ్ళో 2 హత్యలు జరిగాయి, ఇది 3వ హత్య. వీటిని చేసింది లక్ష్మి అండి. లక్ష్మి ఎవరు? ఇదేనండి, ఎర్రిపట్టి 3 మనుషులు చంపిన లక్ష్మే. మీరు మా ప్రాణాలను కాపాడాలంటే వెంటనే ఆ ఆవును కాల్చి చంపండి. చూడగానే కాల్చి చంపడానికి మాకు అధికారం లేదు. ఇప్పుడు జరిగిన 3 హత్యలకు 50 కారణమా, లేక ఏదైనా గూడు పుటాణి ఉన్నదా అని కనిపెట్టడం మా డ్యూటీ. కానిస్టేబుల్స్, లాకురండి. జీపు కట్టండి. ఆ కార్లో ఉన్నాయని అడుగుదాం. ఏమండి ఏమండి ఏవండి? దుర్గమ్మ గుడి పూజారి గారి ఇల్లు ఎక్కడుందో తెలుసా? పూజారిల్లా? ముఖాన అడ్డన వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని అడగాల్సింది. అడ్డమైన సరుకు కొట్టే నన్నడిగేం ప్రయోజనం? అవును, ఆ పూజారితో మీకేం పని? మా అబ్బాయికి పెళ్లి చేయాలి బాబు. పూజారి కూతురు దుర్గం చూడాలని వెళ్తున్నాం. దుర్గను చూడ్డానికి వెళ్తున్నారా? కాళిని కోడలుగా చేసుకుంటారా? కాళ ఏమిటి మీరనేది? అవును, చూడ్డానికి అందరిలానే ఉంటుంది. పౌర్ణమి రోజున భద్రకాళిలా ఊరంతా తిరిగొస్తుంది. ఆ తర్వాత ధైర్యం ఉంటే ఇంటికెళ్ళి సంబంధం మాట్లాడుకోండి. అవునండి, దుర్గా అందరిలాంటి పిల్ల కాదు. సాక్షాత్తు
ఆ అంబికకు మరో అవతారం అండి. అంతటి మహాశక్తి ఆవిడకి ఎలా వచ్చిందండి? క్షమించాలి, దుర్గ నా కన్నబిడ్డ కాదు, ఎవరో కన్నబిడ్డ. ఆ దేవి గుడి ముందు పడి ఉంటే నేను పెంచాను, అంతేనండి. నిజమా? అన్నట్టు ఒక విషయం, పౌర్ణమి రాత్రి మాత్రం ఆ దుర్గాదేవిలా మా దుర్గ ఊరంతా తిరుగుతూ ఊరుని రక్షిస్తుంది. మిగతా రోజుల్లో మామూలుగానే ఉంటుంది. అలాగా? అయితే మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకుంటాం. వస్తామండి. వస్తామండి. మంచిదండి. ఏంట్రది లక్ష్మి గంట కొడుతుంది? పెద్దోరింట్లో ఏదో పంచాయతీ జరుగుతుంటది. పారపోదాం. అమ్మా, ఆస్తి పంచాలన్నారు, పంచాయతీని పిలిచారు, భాగాలు పంచేశాం. మొదటి భార్య కుమార్తె శాంతికి ఒక భాగం, రెండో భార్యగా ఉన్న అనసూయకు మరో భాగం. ఆస్తికి హక్కుదారుడు కాశీకి వెళ్ళాడు. పంతులు గారు చెప్పినట్టు నగలు పత్రాలు 2 భాగాలుగా పంచేశాం. సంతోషం. ఇది మీ అందరికీ అంగీకారమేగా? మా అందరికీ అంగీకారమే. లక్ష్మి, ఎందుకు వద్దంటున్నావు? ఇందులో నీ ఆక్షేపణ ఏమిటి? లక్ష్మి, మంత్రి గారు లక్ష్మి కోపం వచ్చినట్టుంది. మా తీర్పు నీకు న్యాయంగా లేదా? ఏమిటి విపరీతం? ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు? కరెంటు కూడా లేదే. ఏమైందా? లడ్డు, ఓసే లడ్డు, రావే. బాలయ్య బాలయ్య, గుండెల కాలయ్య. వచ్చావా? బాడీ చాలా వీక్ గా ఉందని డాక్టర్ పచ్చి గుడ్డు తినమన్నాడు కదా, గుడ్డు తెచ్చావా? ఇదిగో తెచ్చేసా. అదేమిటి 2 గుడ్లు తెమ్మంటే 1 గుడ్డే తీసుకొచ్చా? ఇంకో గుడ్డు ఎక్కడా? నేను తీసుకొని వస్తున్నాను, వచ్చే దొరలో చేసారి కింద పడి పగిలిపోయిందమ్మా. పగిలిపోయిందా? ఎలా పగిలిపోయిందే? ఇలా పగిలిపోయిందమ్మా. ముదలిష్టపదానా, ఉన్న 1 గుడ్డు పగలు కొట్టేసావు కదే, నిన్ను ఏగేసి తన్నాలే. అమ్మా, అయ్యో. గుడ్డు పోతే పోయింది కానీ ఏమే, డాక్టర్ వచ్చాడు కదా, నా కాళ్ళు ఎప్పుడు బాగవుతాయని చెప్పాడు. ఏమని చెప్పమంటారమ్మా, 2 కాళ్ళు నరికేస్తే సరిపోందని డాక్టర్ చెప్పాడు. అదేదో నేనే చేసేస్తా. ఇవేమన్నా పొట్టేలు కాళ్ళ నరకడానికి పోవే ఇక్కడి నుంచి. అమ్మా, అయ్యా, అమ్మా. టేపి కట్ట తెచ్చావా? నేను బాధతో ఉన్నాను, నన్ను సంతోష పెడతావనా? ఏది ఒక పాట వేయి వింటాను. జుట్టలాగున్నావే రట్టమ్మట్ట, గిట్టలాగున్నాదే నీళ్ళు సట్ట. అయ్యో, రట్టమ్మట్ట, గిట్టలాగున్నా. నీకు ఈ పాట దొరికిందా? నిన్ను
ఏంటి వాన్ చేసుకుంటున్నావు? ఆ వాంతికి అర్థం నీకు తెలియలేదా? ఈ దౌర్భాగ్యురాలు గర్భవతైందిరా. అయితే సీమంతం ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటుంది కాదు? అవునవును. ఆ పాడావు పసుపు పూస్తుంది, కుక్క గాజులేస్తుంది. ఇది కొలిచే అమ్మవారే దిగొచ్చి హారతిస్తుంది. ఎలా? ఇలాగా. అమ్మా, తొలిసారి గర్భవతైన ప్రతి ఆడపిల్లకు తన కన్న తల్లి చేసే సీమంతం 1000 పండుగలకు సమానం అంటారు. కానీ ఆ భాగ్యం నాకు లేదమ్మా. తల్లి దైవం అయితే దైవం తల్లవుతుందంటారే. ఇప్పుడు నువ్వు నాకు తల్లిగా రాలేవా? నా తల్లి చేయాల్సిన సీమంతాన్ని నువ్వు చేయలేవా? శాంతి, దిగులు పడకు. నీకు సీమంతం నేను చేస్తాను. చేస్తే కన్న తల్లి చేయాలి, లేదా ఈ తల్లి చేయాలి. నాకు సీమంతం చేయడానికి నువ్వెవరు? నేనెవరా?